మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రామలక్ష్మి ఇంకా ఏడుస్తూ రఘురంతో ప్రశాంత్ చెడ్డవాడు, అలాగే శౌర్య ఏ తప్పు చేయలేదని, తన తప్పేమీ లేదని జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి వెంటనే ప్రమీల ఇదేంటి ఇలా చెప్తుంది రామలక్ష్మి అని చెప్పేసి, అన్నయ్య గారు రామలక్ష్మి అబద్ధం చెప్తుంది, మా ప్రశాంత్ చాలా మంచివాడు. అవును, చేసిందంతా శౌర్య. శౌర్య తప్పు చేస్తే ప్రశాంత్ అని చెప్తుందేంటి? మీ అందరికీ తెలుసు కదా శౌర్యని తప్పు చేశాడని, అందరి ముందు నిజం ఒప్పుకున్నాడని. మరి ఇప్పుడేంటి ప్రశాంత్ తప్పు చేశాడని చెప్తుంది? రామలక్ష్మి ఏదో అపార్థం చేసుకున్నట్టుంది. ప్రశాంత్ చాలా మంచివాడు అని అనగానే ఇక రఘురాం ఏంటమ్మా రామ ఇది అని అంటాడు. అయ్యో నాన్నగారు, నేను చెప్పేదంతా నిజం. ఆ నిజం నాకు తెలిసాకే నేను ఇక్కడికి వచ్చి చెప్తున్నాను. నా చెవులతో నేను విన్నాను. ప్రశాంత్ తన తప్పుని ఒప్పుకోవడం నేను విన్నాను. అవును నాన్నగారు, కోచ్ సార్ ఏ తప్పు చేయలేదు. ఆయన చాలా మంచివారు. తమ్ముడు కోసం తన మీద నిందలు వేసుకుంటున్నారు. అవును నాన్నగారు అని అంటూ ఉంటే ఇక శివరాం ఆపు ఆపు రామలక్ష్మి, ఇప్పటి వరకు నువ్వు చెప్పిన అబద్ధాల్ని ఇక ఆపు అని అంటాడు. ఇక వెంటనే ఆ మాటలకి ప్రమీల వెంటనే బాగా చెప్పారు అన్నయ్య గారు. అవును, నిజంగానే రామలక్ష్మి అబద్ధాలు చెప్తుంది. ఎందుకంటే మా ప్రశాంత్ చాలా మంచివాడు. మీ అందరికీ తెలిసిందే కదా. శౌర్య రామలక్ష్మి విషయంలో అంత పెద్ద తప్పు చేసినా వాడే పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చాడు అని వెనకాలనే ఇక వెంటనే రామలక్ష్మి ఆపండి, ప్రశాంత్ కావాలని ఇదంతా చేశాడు. నాకు ప్రశాంత్ అంటే ఇష్టం లేదు. తనతో పెళ్ళికి నేను నో చెప్పాను. అందుకనే నన్ను ఇలా చేస్తే సచ్చినట్టు తనతో పెళ్లి ఒప్పుకుంటానని ఇలా చేయాలని ప్రయత్నించాడు. అవును నాన్నగారు అని వెనకాలనే ఇక వెంటనే శివరాం రామలక్ష్మి ఎందుకు అలా అబద్ధాలు చెప్తున్నావు? అయినా నువ్వు చెప్పేదంతా అబద్ధం. నువ్వు మళ్ళీ ఆ కోచ్ సార్ని ఎందుకు వెనకేసుకొస్తున్నావు చెప్పు అని వెనకాలనే ఇక రఘురాం శివరాం ఏమంటున్నావు? అవునన్నయ్య, నేను చెప్పేది నిజం. రామలక్ష్మి ఆ శౌర్య సార్ని ప్రేమించడం వాస్తవం. ఈ విషయం నాకు ఆల్రెడీ తెలుసు. కానీ తనని మర్చిపోతానని, ఇక తన జోలికి వెళ్ళనని రామలక్ష్మి నాకు మాట ఇచ్చింది. ఎంత దిగజారిందంటే రామలక్ష్మి ఆ శౌర్య సార్తో మన ఇంటి నుంచి కూడా పారిపోవాలని చూసింది. ప్రశాంత్తో పెళ్లి కుదుర్చుకొని కూడా శౌర్యతో పారిపోవాలనుకుంది రామలక్ష్మి అని వెనకాలే ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రామలక్ష్మి అయ్యో బాబాయ్, నేను ఆ రోజు చెప్పింది నిజమే, కానీ ఈరోజు నేను చెప్పేది కూడా నిజమే బాబాయ్. ఆపు రామలక్ష్మి, ఇంకా ఎందుకమ్మా ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు? నువ్వు ఆ రోజు మీ కోచ్ సార్తో పారిపోవాలనుకోలేదు, అతన్ని ప్రేమించలేదు చెప్పు. అందుకే కదా ఈరోజు కూడా ఆ కోచ్ సార్ మంచివాడని అందరి ముందు ఇలా అబద్ధాలు చెప్తున్నావు అని వెనకాలనే ఇక రఘురాం శివరాం ఏమంటున్నావు నువ్వు? రామలక్ష్మి ఆ కోచ్ సార్ని ఇష్టపడిందా? తనతో పారిపోవాలనుకుందా? ఏంటిదంతా? నాకు తెలియకుండా ఇంట్లో ఇన్ని జరుగుతున్నాయా? అయ్యో నాన్నగారు, మీకు తెలియకుండా అదంతా జరగడం నిజమే, కానీ నేను ఇప్పుడు చెప్తుంది నిజం నాన్నగారు. ప్రశాంత్ మంచివాడు కాదు కాదు. రామలక్ష్మి ఇక చాలు, ఆపు. చూడు రామా, ఇప్పటి వరకు నాకు తెలియకుండా నువ్వు చాలా తప్పులు చేశావని ఇప్పుడే నాకు అర్థమవుతుంది. ఇంకా నీ మాటలు నమ్మి నేను మోసపోను. అవును రామా, ప్రశాంత్ ఎలాంటివాడో అందరం చూశాము. అలాగే ఆ శౌర్య తనే తప్పు చేశానని అందరి ముందు ఒప్పుకున్నాడు. ఇంకా నేను వాడి మాటల్ని నమ్మి నిన్ను చెప్పే మాటల్ని అస్సలు నమ్మను. పంతులు గారు, మీరు ఏ ముహూర్తం అయితే ఖరారు చేశారో ఆ ముహూర్తాన్ని ఖరారు చేయండి. ఇప్పుడే తాంబూలాలు మార్చుకుందాం, తీసుకోండి తాంబూలాలు అని చెప్పి రఘురాం ఇంకా రామలక్ష్మి చెప్పే మాటలు వినకుండా జానకి అని చెప్పేసి ఇక ఇద్దరు కలిసి తాంబూలాలు మార్చుకుంటారు. ఇదంతా చూస్తున్న రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక పార్వతి అయితే బాబోయ్, సైలెంట్గా ఉండే రామలక్ష్మి ఇన్ని చేసిందా, నమ్మలేకపోతున్నామే. ఏమోలే, మనకెందుకులే, మన ఇంట్లో ఉందిగా చారు, దాని గోలే మనకు సరిపోవట్లేదు అని చెప్పి పద్మ అంటుంది. ఇంకా ఒక పక్కన ప్రమీల అలాగే వాళ్ళ నాన్న ఇద్దరు కూడా రఘురాం గారు ఎలానైతే పెళ్ళికి ఒప్పుకున్నారు, తాంబూలాలు కూడా మార్చేసుకున్నాం, ఇక ఏ సమస్య లేనట్టే అని చెప్పేసి ఇక ప్రమీల వస్తాం అన్నయ్య గారు, పెళ్ళికి వారం రోజులే ఉంది కదా, మేము మా చుట్టాల బంధువులకి చెప్పుకోవాలి, పనులు కూడా చేసుకోవాలి, వెళ్ళొస్తామమ్మా రామలక్ష్మి, జరిగినవేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు,
మా ప్రశాంత్ నీ మెడలో తాళి కట్టాలని, నిన్ను పెళ్లి చేసుకొని ఈ ఇంటికి కోడలుగా తేవాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాడు అని చెప్పేసి ప్రమీల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే రఘురాం, చూడు రామా, ఈ పెళ్ళి ఖచ్చితంగా జరగాలి. నేను మాట ఇచ్చాను అంటే ఆ మాట మీద కట్టుబడి ఉంటాను. ఏదైనా తేడా వస్తే నేనేం చేస్తానో తెలుసు కదా మీకు అని చెప్పి రఘురాం కోపంగా వెళ్ళిపోతాడు. ఇక జానకి కూడా రామ వైపు అలా జాలిగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రామలక్ష్మి ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది. చాలా పెద్ద తప్పు చేశాను, శౌర్య సార్ని అపార్థం చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను. ఆద్య నాకు చెప్తూనే ఉంది, కానీ నేనే వినలేదు అని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోకి ప్రమీల అలాగే శౌర్య వాళ్ళ నాన్న బయటికి వస్తారు. ఇక ప్రశాంత్ శౌర్యని ఇద్దరిని చూసి ఒక్కసారిగా ప్రమీల అలాగే వాళ్ళ నాన్న షాక్ అవుతారు. మీరేంట్రా ఇక్కడున్నారేంటి? శౌర్య, ఎన్నిసార్లు చెప్పాలి నీకు రామలక్ష్మి ఇంటి వైపు కానీ చుట్టుపక్కల కానీ ఉండొద్దని? అయినా వాడి పెళ్లి సంబంధం కుదిర్చిన వెంటనే చెడగట్టాలని చూస్తున్నావా? ఏంటిదంతా? రామలక్ష్మికి ఎలా నిజం తెలిసింది? ఇదంతా నా వల్లే అమ్మా, వాడు తప్పేమీ లేదు. అవును, నేనే అనవసరంగా రామలక్ష్మి లోపల ఉందని తెలియక ఈ శౌర్యగాడి ముందు మొత్తం నిజాన్ని కక్కాను. అది రామలక్ష్మి వినేసింది. ప్రశాంత్, ఏదో ఒకటి, అంతా మన మంచిగా అనుకోవాలి. వాళ్ళ బాబాయ్ అప్పుడు శౌర్యాన్ని రామలక్ష్మి ప్రేమించిందని, పారిపోవాలనుకుందని, ఇప్పుడు కూడా అందుకే అబద్ధాలు చెప్తుందని రఘురాం గారికి చెప్పాడు. రఘురాం గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటలు నమ్ముతారు కాబట్టి ఎలాగైనా సరే ఈ పెళ్లి జరిపిస్తానని మనకి మాట ఇచ్చారు. ఇక సమస్య ఏమీ లేదు. రామలక్ష్మి ఏడ్చి గొగ్గోరు పెట్టినా సరే నీతోనే పెళ్లి జరుగుతుంది. శౌర్య, ఈ పెళ్లి జరగాలంటే నువ్వు కొన్ని రోజులు ఈ చుట్టుపక్కల తిరగమాకు, నీకు ఈ చేతులెత్తి దండం పెడతాను అని చెప్పేసి ఇక ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శౌర్య పాపం రామలక్ష్మికి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు రామలక్ష్మి ఈ పెళ్లి చేసుకోవడానికి తనకి ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. అనవసరంగా రామలక్ష్మికి నిజం తెలిసింది. రామలక్ష్మి, నేను పడే బాధ నువ్వు కూడా అనుభవించాల్సి వస్తుందని నాకు బాధగా ఉంది అని శౌర్య తనలో తాను చాలా కుమిలిపోతాడు. ఇంకా ఒక పక్కన రామలక్ష్మి కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోకి ఆద్య, ఎలా అయినా సరే నాన్న ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి. అవును, చారు ఫోన్లో ఉన్న వీడియో దొరికితే నాన్న ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు. ఎలా, ఏ రకంగా నేను ఎవరి హెల్ప్ తీసుకోవాలి అని చారు ఆలోచిస్తూ ఉంటుంది ఆద్య. అప్పుడే సీను అక్కడికి వస్తాడు. ఆద్య, ఏమైంది నీకు అసలు? ఎందుకు నాతో నిన్నటి నుంచి సరిగ్గా మాట్లాడట్లేదు? ఏమైంది ఆద్య? ఎందుకు నన్ను తప్పించుకొని తిరుగుతున్నావు? శ్రీను, నీకు పెళ్ళయింది, అలాగే నీకు భార్య కూడా ఉంది. నువ్వు నాతో ఇలా పదే పదే మాట్లాడితే చూసే వాళ్ళకి బాగోదు. వెళ్ళు సీను. ఆద్య, పిచ్చి పట్టిందా నీకు? ఈ పెళ్ళి ఎలా జరిగిందో నీకు తెలీదా? నా మనసులో ఎవరున్నారో నీకు తెలీదా? శ్రీను, ఎవరున్నా సరే ఇక నీ భార్య చారు మాత్రమే. అవును, నీ జీవితంలో నీ మీద హక్కు ఉంది చారుకి మాత్రమే. నాకు నీ జీవితంలో ఎటువంటి సంబంధం లేదు. ఆద్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చూడు, నువ్వు ఇలా చేస్తే ఏం చేస్తావు చెప్పు. నేనైనా నిన్ను మర్చిపోయి వేరొక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇదే విషయం నేను పెద్దనాన్నతో చెప్తాను. అవును, నేను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. ఒక్కసారిగా సీనుకి చాలా కోపం వస్తుంది. వెంటనే అక్కడ ఉన్న రాయి మీద టపామని కొడతాడు. ఇంకా సీను చేతికి రక్తం వస్తూ ఉంటుంది. శ్రీను, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి గబగబా ఆద్య ఇక శ్రీనుకి కట్టుకడుతూ ఉంటే ఇక శ్రీను, ఆద్య, నా చేతికి గాయమైతే నీ కళ్ళల్లో కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? చెప్పు, నువ్వు నన్ను ప్రేమించకపోతే నువ్వెందుకు నా గాయాన్ని చూసి బాధపడుతున్నావు? గాయమైంది నాకు, కన్నీళ్ళు రావాల్సింది నాకు, మరి నువ్వెందుకు బాధపడుతున్నావు అని వెనకాలే. అది కాదు శ్రీను. చూడు ఆద్య, నా మనసులో నీకు ఎప్పటికీ చోటుంటుంది. ఆ చారు ఎప్పటికీ నా భార్య కాలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆద్య శ్రీను చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే చారు వాళ్ళిద్దరినీ చూస్తుంది. ఇక చారుకి చాలా కోపం వస్తుంది. వెంటనే అక్కడికి రాగాలే శ్రీను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చారు, ఆద్య, ఏం చేస్తున్నావు చెప్పు. అది కాదు చారు, శ్రీనుకి గాయమైతే. చూడు, శ్రీనుకు గాయమైంది, బావకి కట్టు కట్టాను, ఇలాంటివి నాకు చెప్పమాకు. నువ్వు నాతో ఏం చెప్పావు? బావని నన్ను కలుపుతానని చెప్పావు, మరిప్పుడేంటి ఇవన్నీ? చూడు, ఇంకొకసారి మీ ఇద్దరిని ఇలా చూశాననుకో, అక్కడ మీ నాన్న ప్రమాదంలో పడతాడు.
గుర్తుపెట్టుకో చారు, ఆ పని మొత్తం చేయి మాకు. ఆ పని నేను చేయకూడదు అంటే నేను చెప్పినట్టు నువ్వు సీను బావని నన్ను కలుపు, సరేనా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆద్య, ప్లీజ్ చారు, నువ్వు చెప్పింది చేస్తాను, మా నాన్నను ఒక్కసారి నాకు చూపించు ప్లీజ్ చారు అని చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటే అప్పుడే పద్మ పార్వతి బయటికి వస్తారు. ఇక ఆద్య చారుని బ్రతిమలాడ్డం చూసి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక చారు, ఏయ్ ఏంటి నీ గోలా, చెప్పాను కదా సీను బావుని నన్ను కలిపినప్పుడే మీ నాన్న నీకు కనిపిస్తాడు, అప్పటి వరకు నువ్వెన్ని చెప్పినా నేను చెప్పే సమాధానం ఇదే అని చెప్పి ఇక చారు ఆద్యని చీదరించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పద్మ పార్వతి, ఏంటి ఈ ఆద్య ఆ చారుని పట్టుకుని బ్రతిమలాడుతుందేంటి? చారుకి చారు చేసిన తప్పు తెలిసింది, దాన్ని మంటల్లోకి తోసింది చారుని అని కూడా తెలిసింది, అయినా దాన్ని పట్టుకొని బ్రతిమలాడుతుందేంటి? ఏంటి పార్వతి, నాకేం అర్థం కావట్లేదు. నాకు అదే పరిస్థితి వదినా. అయినా ఆ చారు కదా ఆద్యని బ్రతిమలాడాలి, మరి ఆద్య ఏంటి చారుని బ్రతిమలాడుతుంది? నాకు తెలిసి ఈ చారు మళ్ళీ ఏదో తప్పుడు పని చేసుంటుంది, అందుకే ఆద్య దీన్ని బ్రతిమలాడుతుంది. ఈసారి ఇది మాత్రం ఖచ్చితంగా మా అన్నయ్యకి దొరికిపోవడం గ్యారంటీ, అవును అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలోకి ఆద్య ఇక బాధపడుతూ పైకి వస్తుంది. రామలక్ష్మి ఏడుస్తూ కనిపిస్తుంది. రామా, ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు? ఎవరైనా నిన్నేమైనా అన్నారా? ఏమైంది రామా, చెప్పు అని అంటూ ఉంటే రామలక్ష్మి ఒక్కసారిగా ఆద్యని హగ్ చేసుకొని ఆద్య అంటూ ఏడుస్తుంది. ఇక ఆద్య, ఏమైంది రామా? నువ్వు చెప్పింది నిజం ఆద్య, మనం ప్రేమించే వాళ్ళు తప్పు చేశారు అంటే దాన్ని నమ్మకూడదు, జీవితంలో చాలా బాధపడాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించని నువ్వు నాతో చెప్పావు, కానీ నేనే ఆలోచించకుండా కోచ్ సార్ మంచివారు కాదని ఆయన్ని కొట్టాను, తిట్టాను, చీదరించుకున్నాను. కానీ ఈరోజు ఏమైంది రామలక్ష్మి, చెప్పు, ఏమైంది రామా? ఏమైందా? కోచ్ సార్ ఏ తప్పు చేయలేదు, నా విషయంలో తప్పు చేసిందంతా ప్రశాంతే. అవును, ఆ రోజు పానకంలో మత్తుమంది కలిపింది నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంది ప్రశాంత్, కానీ కోచ్ సార్ నన్ను కాపాడడానికి వచ్చి వాళ్ళ తమ్ముడు కోసం నిందని తన మీద వేసుకున్నారు అని రామలక్ష్మి జరిగిందంతా ఆద్యతో చెప్తుంది. ఇక వాళ్ళకి తాంబూలాలు అయిపోయిన విషయం కూడా చెప్తుంది. ఆద్య, రామలక్ష్మి బాధపడకు, నాకు తెలుసు ప్రేమించే వాళ్ళని కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అనుభవించాను, ఆల్రెడీ నేను ఫేస్ చేస్తున్నాను, శ్రీనుని కూడా చూస్తున్నాను, ఆ బాధ నీకు కలిగించను. అవును రామా, ఎలా అయినా సరే ప్రశాంత్ నిజ స్వరూపాన్ని పెదనాన్నకి తెలిసేలా చేస్తాను, నిన్ను కోసాన్ని కలిపే బాధ్యత నాది రామా. ఆద్య, నువ్వు చెప్తుంది నిజం ఆద్య, నిజంగా చెప్తున్నాను రామలక్ష్మి, ఎలా అయినా సరే ప్రశాంత్ చెడ్డవాడని పెదనాన్నకి తెలిసేలా చేస్తాను, పెదనాన్నే నీకు శౌర్య సార్కి పెళ్లి చేసేలా నేను చేస్తాను అని అంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఆద్య ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు పానకంలో ఆ రోజు పానకంలో మొత్తం మంది కలిపింది ప్రశాంత్ అని రామలక్ష్మి చెప్తుంది. మరి ఎక్కడ, ఎలా ఇది ప్రూవ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఆద్యకి ఐడియా వస్తుంది. వెంటనే ఆద్య ల్యాప్టాప్ ఓపెన్ చేసి రామలక్ష్మి వీడియోని అప్లోడ్ చేసింది ఎవరా అని ఓపెన్ చేసి మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ ఐడి ఎవరి దగ్గర నుంచి అప్లోడ్ అయిందా అని చెప్పేసి ఇక సైబర్ క్రైమ్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ ఐడిని తెలుసుకోమని, అలాగే ఇది గర్ల్స్ హరాస్మెంట్ అని చెప్తుంది. ఇక వాళ్ళు వెంటనే ఆ ఐడిని కాసేపట్లో చెప్తామని చెప్తారు. ఇక ఆద్య దాన్ని చెక్ చేస్తూ ఉన్న టైంలో అప్పుడే అక్కడికి శ్రీను వస్తాడు. ఇక శ్రీను, ఆ రోజు ఆ గుడిలో జరిగిన వీడియోని శ్రీను తీసుకొచ్చాడు కదా, అది నా ల్యాప్టాప్లోనే ఉంది కదా అని చెప్పేసి ఇక శ్రీను అని అంటుంది. ఆద్య, ఏంటి శ్రీను, ఆ రోజు నాకు వీడియోని చూపించావు కదా, అది సెల్ ఫోన్లో మొత్తం వీడియోని పంపించమని చెప్తావా? సరే ఆద్య, ఇప్పుడే చెప్తాను. ఏమైంది ఆద్య, నిన్ను మంటల్లో తోసిన వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? అది కాదు శ్రీను, నీకు ఇదంతా చూశాక చెప్తాను, ముందు ఆ వీడియోని నా ఫోన్కి పంపించమని చెప్పవా అని వెనకాలనే శ్రీను ఇంకా ఆ కెమెరా అతనికి ఫోన్ చేసి ఆ రోజు జరిగిన వీడియో మొత్తాన్ని కూడా తన ఫోన్కి పంపించమని చెప్తాడు. ఇక ఆద్య ఫోన్కి అది మొత్తం సెండ్ అవుతుంది. శ్రీను, ఏం జరిగింది ఆద్య? చెప్తాను, చూస్తూ ఉండు శ్రీను అని చెప్పేసి ఇక
ల్యాప్టాప్లో ఆ వీడియోని మొత్తాన్ని కూడా గమనిస్తుంది. శ్రీనుని కూడా ఆ వీడియోని గమనించమని చెప్తుంది. ఇక అలా గమనిస్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడ వీడియోలో కొంచెం లైట్గా ప్రశాంత్ ప్రభాస్ వాళ్ళు ఇక పానకంలో మత్తుమందు కలిపింది కనిపిస్తుంది. వెంటనే దాన్ని జూమ్ చేయమని ఆద్య ఇక జూమ్ చేస్తూ ఉంటే శ్రీను, ఆద్య, ప్రశాంత్ ఏంటి ఆ ప్రభాస్ వాళ్ళతో కలిసి పానకంలో ఏదో కలుపుతున్నాడు, ఏం జరిగింది? శ్రీను, నీకు విషయం తెలియదు కదా, రామలక్ష్మి విషయంలో చాలా జరిగాయి అని జరిగిందంతా శ్రీనుతో చెప్తుంది. ఇక శ్రీను అది విని షాక్ అవుతాడు. ఇంతలోకి ఆల్రెడీ ఆద్య సైబర్ పోలీసులకి ఆ ఐడి ఎవరిదో కనుక్కోమని చెప్తుంది కదా, వాళ్ళు కాల్ చేసి అది ప్రభాస్ పేరు అనే మీద అప్లోడ్ అయిందని, ఇక అది ప్రభాస్ అని చెప్తారు. ఒక్కసారిగా ఆద్య అలాగే శ్రీను షాక్ అవుతారు. అంటే ఆద్య, ఇదంతా ఆ ప్రశాంత్ ప్రభాస్ కలిసి చేశారనమాట. అవును, వాడిని పట్టుకుని పెద్దనాన్న దగ్గరికి తీసుకొస్తే వాడే నిజం చెప్తాడు, పద శ్రీను అని చెప్పేసి ఇక ప్రభాస్ని తీసుకోవడానికి ఆద్య అలాగే శ్రీను వెళ్తారు. అంతలోకి రఘురామ్ కూడా అక్కడే ఉంటాడు. ఇక రఘురామ్ని చూసుకోకుండా ఆద్య శ్రీను ప్రభాస్ని కొట్టి, ఏం చేసావు, రామలక్ష్మి వీడియోని ఎందుకు సోషల్ మీడియాలో పెట్టావు, ఇదంతా ఆ ప్రశాంతే గారు నీతో చేయించాడు, అంతా మా దగ్గర ఉంది, నిజం చెప్తావా లేదా అని అంటూ ఉంటే ఇక రఘురామ్, అమ్మ ఆద్య, శ్రీను, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు వాణ్ణి కొడుతున్నారు? మావయ్య, రామలక్ష్మి వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది వీడే, అలాగే రామలక్ష్మి మీద అటాక్ చేసింది కూడా ప్రశాంత్, ఆ వీడియో వీడి దగ్గర ఉంది మావయ్య అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక వెంటనే ప్రభాస్, అవును, ఇదంతా ప్రభాసే నాతో ప్రశాంతే చెప్పాడు, అందుకే చేశాను రఘురామ్ గారు అని చెప్పి కాళ్ళ మీద పడి ఇక వెంటనే ఆ వీడియోని చూపిస్తాడు. ఒక్కసారిగా ఆ వీడియోని చూసిన రఘురామ్ షాక్ అయిపోతాడు. ఇక చాలా ఆవేశంతో ప్రశాంత్ దగ్గరికి వెళ్తాడు. ప్రశాంత్ని కొడతాడు. అలాగే గంతేసి, నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నా, కానీ నువ్వు నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు, నీలాంటి వాడు బ్రతకకూడదు, నీకోసం మీ అన్న తన తప్పుని తన మీద వేసుకున్నాడు, అయినా మీరు తల్లిదండ్రులేనా, కొడుకు తప్పు చేస్తే తప్పుని సరిదిద్దాల్సింది పోయి వీణ్ణి వెనకేసుకొచ్చి అతన్ని తప్పుదారి పట్టిస్తారా, అసలు మీరు మనుషులేనా అని అంటూ ఉంటే వెంటనే అక్కడికి శౌర్య వస్తాడు. రఘురామ్ గారు, దయచేసి వాడిని ఏం చేయొద్దు, అవును, ఇదంతా మా నాన్న మా పిన్ని వాడి మీద ప్రేమతోనే చేశారు, కానీ వాడు మాత్రం రామలక్ష్మిని బాగా చూసుకుంటాడు. లేదు బాబు, నిన్ను మేము తప్పుగా అపార్థం చేసుకొని రామాని వీడి చేతిలో పెడదామనుకున్నాం, పెళ్ళి కాకముందే రామ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నవాడు ఎలా రామాని జీవితాంతం బాగా చూసుకుంటాడనుకుంటున్నావు? చెప్పు బాబు, ఇలాంటి దుర్మార్గుడికి ఇచ్చి నా కూతుర్ని పెళ్లి చేస్తే రామ జీవితాంతం బాధపడాల్సి వస్తుంది, అందుకే రామ ప్రేమించిన మిమ్మల్ని ఇద్దరిని ఒక్కటి చేయాలనుకుంటున్నాను, మీ ఇద్దరికి నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అనగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు ముందుగా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్